చాలామంది చనిపోతున్నారు బెట్టింగ్ యాప్స్ వల్ల. సో ఒక యువతగా బెట్టింగ్ యాప్స్ గురించి ఏం చెప్తావు? ఒక యూత్గా నేను చెప్పాల్సింది ఏంటంటే అసలు ఆ యాప్స్కి చాలా దూరంగా ఉంటే బెటర్. అసలు యాప్స్ అనేవి అన్ఇన్స్టాల్ చేయాలి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. సో అలాంటివి ఎంకరేజ్ చేయకూడదు, అలానే ఆడకూడదు గేమ్స్ అనేవి, అలాంటి బెట్టింగ్ యాప్స్ అనేవి. సే నో టు బెట్టింగ్ యాప్స్. థ్యాంక్ యూ. కాదన్నా, సో ఎక్కడ పొరపాటు జరుగుతుంది? ఎందుకంటే మనకు చైనాకు గొడవ వచ్చినప్పుడు, చిన్న గొడవ, టిక్ టాక్ యాప్ని బ్యాన్ చేసాం. సో ప్రభుత్వాలు బ్యాన్ చేయొచ్చు కదా, చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని కొంతమంది అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే ఇప్పుడు చిన్న టిక్టాక్ వీడియోస్ కానీ ఇవన్నీ వేరే యాప్స్ ఉన్నాయి కదా, సోషల్ మీడియా యాప్స్, అవి ఎలా చేస్తున్నారు, ఇవి కూడా బ్యాన్ చేయాలని, బెట్టింగ్ యాప్ అనేది బ్యాన్ చేయాలి గవర్నమెంట్. చక్కగా దీని మీద చర్యలు తీసుకొని, సివియర్ యాక్షన్ తీసుకొని, యాప్స్ అనేవి అసలు ఏమి చేయకూడదు, వీటికి చాలా దూరంగా ఉండాలి. అసలు ఏమి చిన్నపిల్లలకి కూడా పాడైపోతున్నారు. అంటే నాన్ వేష్ అని ఒక టూరిస్టు, ఆయన ఏమంటారో తెలియదు. సో ఆ వ్యక్తి చాలామందిని తిడుతున్నారు హైదరాబాద్లో, ఇమ్రాన్ గారు చాలామందిని వల్గర్గా మాట్లాడుతున్నారు. సో దాని గురించి ఏం చెప్తారు? ఆయన చేసేది కరెక్టేనా? అంటే ఒక విధంగా కరెక్టే అన్న, ఒక విధంగా రాంగ్. జనాలకి మంచిగా అతను చేస్తున్నాడు, కష్టపడి తిరిగి అన్ని దేశాలు, కంట్రీస్ చాలా హ్యాపీగా చేసుకున్నాడు వీడియోలు. కానీ అదేవిధంగా జనాలకి మంచిగా ఇవ్వాలి, ఒక మెసేజ్ అని ఇవ్వాలి సోషల్ మీడియాకి అనేది. రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నాడు, చిన్న చిన్న బ్యాడ్ వర్డ్స్ కూడా యూజ్ చేస్తున్నాడు. సో అలా చేయకూడదు నాన్ వెష్. సో అతను చేసేవి కొంచెం కరెక్ట్, కొంచెం రాంగ్ అన్న. సో దాడికి దూరంగా ఉండాలి.